గీతా లక్ష్మి గారు. నమస్కారం గురూజీ. Yes, ma'am. గురూజీ ధన్యవాదాలు గురూజీ మీకు. నా పేరు గీతాలక్ష్మి. నేను బెంగళూరు నుంచి 56 ఇయర్స్ ఏజ్ గురూజీ. నారాయణ సార్ చెప్పారు గురూజీ, మెసేజ్ పంపారు, నేను జాయిన్ అయినాను. అయితే నాకు ఈ వెయిట్ తగ్గేది డౌట్ గురూజీ. ఎందుకంటే నా గాలి వీసే దాంట్లోనే నాకు లోపల చేరుతా ఉంది అనిపించేది. అయినాను ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అయిన తర్వాత 2 ఇంచీలు అంటే 4 ఇంచీలు చుట్టాలకి తగ్గాను గురూజీ. ఎంత ప్రయత్నం చేసినా ఇంత తగ్గేది నాకు డౌట్ ఉండేది గురూజీ. తర్వాత స్కిన్ గ్లో అయింది గురూజీ. తర్వాత కండ్లు చూపు ఇంప్రూవ్ అయింది అన్నమాట. అయితే నాకు కొంచెం వాకింగ్ పోయేదానికి కూడా కష్టమయ్యేది గురూజీ. 10 నిమిషాలు వాక్ చేస్తూ ఉండలేదు. అలాంటిది ఇప్పుడు ఈజీగా పారాడగలుగుతున్నాను. బాడీ ఫ్రీ అయ్యింది. తర్వాత గ్యాస్ట్రిక్ అదే రిమూవ్ అయ్యింది. స్టెప్స్ కూడా ఎక్కగలుగుతున్నాను గురూజీ. తర్వాత గురూజీ ఇంకోటి చెప్పాలంటే, చన్నీళ్ళు నాకు ఫ్యాన్ అంటే అయితే ఉండలేదు గురూజీ. అలాంటిది చన్నీళ్ళు స్నానం చేస్తా ఉన్నాను గురూజీ. ఇప్పుడు ఒకసారి జలుబు వచ్చింది, ఫీవర్ వచ్చింది గురూజీ. తనంటే నేను ఎక్కువ మెడిసిన్ వాడిన గురూజీ. అయితే బేర్ చేసేదాన్ని. అయితే ఒక్క రోజులోనే క్లియర్ అయ్యింది గురూజీ. ఫీవరు మళ్ళీ కోల్డ్ అంత ఇంప్రూవ్మెంట్ అయింది గురూజీ. తర్వాత మనస్సు సూక్ష్మత ఎక్కింది గురూజీ. అది తర్వాత గురూజీ నాకు ఈ జన్మం వచ్చింది. ఈ జన్మంలోనే మనము ఆత్మ సాక్షాత్కారం పొందాలి. దానికోసము మనశ్శుద్ధి, వాక్ శుద్ధి, ఆత్మశుద్ధి చేసుకొని శివుని చేరాలి అని ఉంది గురూజీ. మీరు చెప్పినట్టు అన్నిట్లో శివుణ్ణి చూడగలగాలి అనేది ఉంది గురూజీ. అయితే మన హిందూ తత్వంలో మీరు అంటే యుగ యుగాలు ఋషిమునిలు వంశస్థులు కదండి గురూజీ మనము. అలాగే మీరు కూడా ఇప్పుడు శివుడు పంపిన ఒక ఋషివు అని అనిపిస్తా ఉంది గురూజీ నాకు. మీరు అంటే గురూజీ ఇదంతా సాధన చేసేదానికంటే మెడిటేషన్ లో కూర్చోవాలి అనుకుని గురూజీ, అందరికీ నేను దుష్మన్ అయింది గురూజీ. ఇంట్లో ఏం పని చేసేది ఎప్పుడు కూర్చుంటుంది అని మారి. అయితే ఇప్పుడు అలా కాదు గురూజీ, నేను నా పని నేను చేసుకొని యాక్టివ్ గా ఉండే దాని వల్ల అందరికీ ఇష్టమయ్యాను గురూజీ ఇంట్లో కూడా. ఓకే మా, యా ప్లీజ్ గో ఆన్. ధన్యవాదాలు గురూజీ. రైట్. అయితే ఇది యోగంటే మాత్రం దక్కేది గురూజీ. రావాలనుకుంటే రాలేము గురూజీ. యూనివర్స్ ఆశీర్వాదం ఉండాలి, శివాశీర్వాదం ఉండాలి. ప్రయత్నిస్తే వచ్చేది కాదు గురూజీ. ఇది మన యోగంలో ఉండాలి అది అని నాకు అనిపిస్తుంది గురూజీ. మా గంగ భూమి మీద రావాల్సిన యోగం ఉంది. అందుకనే గంగ పుట్టింది, బ్రహ్మ సృష్టించాడు. సృష్టించిన తర్వాత కూడా గంగ రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే భగీరథుడు అంతటోడు ప్రయత్నం పెట్టాలి. ప్రయత్నం పెట్టిన తర్వాత కూడా శివుడిని మెప్పించాలి. శివుడిని మెప్పించిన తర్వాత మళ్ళా శివుడు తల నుంచి ఆ గంగ శివుడు విడిచిన తర్వాత కూడా భగీరథుడు తీసుకెళ్ళాలి ఎక్కడెక్కడ వెళ్ళాలో. సో ప్రయత్నమే పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళా జను మహర్షి ఒకవేళ దాన్ని ఎప్పుడైతే గంగని పూర్తిగా చేశారో మళ్ళా జను మహర్షిని పూజ చేయాలి. అక్కడ కూడా మళ్ళా భగీరథుడు కావాలి. అంటే ఈశ్వరుడు ఎంత తన విల్ఫుల్నెస్, తన అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, కానీ అది వెంటనే ఒక పూర్తి రూపం దాల్చాలి అంటే ఎక్కడో అక్కడ మన ఎఫర్ట్ ఉండాలి, మన సంకల్పం ఉండాలి. మమ సంకల్పే శివ సంకల్పం అన్నప్పుడే శివానుగ్రహం అనేది మన ద్వారా జనాలకి వ్యక్తం అవుతుంది. అర్థమైందా? కాబట్టి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎవరి అదృష్టాన్ని మనం తీసుకోకూడదు, వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళ వరకు చేర్చాలి. అర్థమైందా? రైట్.